ఏం పేరమ్మా? కొమ్ము కవలమ్మ. కొమ్ము కవలమ్మ మాల మధు అభ్యర్థిగా మొన్న పోటీ చేసిన దాంట్లో వాళ్ళ అమ్మగారు ఆ రోజు 14వ తారీఖున కౌంటింగ్ రోజు ఇతను గెలుస్తున్న సందర్భంలో కొంతమంది వాళ్ళకి సంబంధించిన సామాజిక వర్గం సంబంధించిన మాలలే ఇతనిపై దాడి చేసి నా కొడుకును చంపుతారని చెప్పేసి ఆమెని బాగా బీభత్సం చేసి అటు ఇటు కూర్చున్నట్టులో కాలు ఇరగటం జరిగింది. దాని కారకులు వాళ్ళ సంబంధించిన సామాజిక సంబంధించిన మాల సోదరునే. దీన్ని మేము పరామర్శిస్తున్నాం. ఎందుకంటే మరి నిన్న వచ్చిన చెన్నై గారు కూడా ఆలోచించాలి. నీ సామాజిక వర్గంలో ఒక తల్లికి కాలు ఇరిగినది, మరి నీకు తెలుసో తెలియదో మరి అవతల వాళ్ళు నీకు ఏం చెప్తారో కానీ అన్న నేను ఒకటే చెప్తున్నా, ఇది రాజకీయంలో జరుగుతున్న స్విచ్ వల్ల కులాల మధ్యలో స్విచ్ పెడుతున్నారు కాబట్టి ఈ కులాల మధ్యలో స్విచ్ కాకుండా పక్కన పెట్టేసి ఏదైతే దాడి చేసిన వాళ్ళు కూడా ఆ రోజు మత్తు మందులో తాగి వచ్చి దాడి చేయడం జరిగింది. దీన్ని మేము ఖండిస్తున్నాం. నేను ఒకటే చెప్తున్నా మిత్రమా చెన్నన్న, ఒకటే, ఇది కావాలని ఈ నారాయణగూడలోని ఒక కాంపాంటి వెంకటేశ్వర్ల మాదిగా సర్పంచ్ అయిన సందర్భంలో సామాజిక వర్గం మేము కూడా అంటున్నాం, మాలలు మీరైనా సరే జీర్ణించుకోలే పరిస్థితులు మీరున్నారు. ఒక మాదిగా అతను సర్పంచ్ అయితే మీరు జీర్ణించుకునే పరిస్థితులు, ఇది రాజకీయంగా కులాలుగా అతీతంగా పుయ్యొద్దని చెప్పేసి మేము కోరుకుంటున్నాం. మరి తల్లి గారైనా వీళ్ళ భర్త మరి కొమ్ము వెంకయ్య గారు కూడా గతంలో కూడా సర్పంచ్గా గెలిచి ఉన్నాడు. ఈ గ్రామానికి కూడా మాదిగలు కూడా సపోర్ట్ చేసిర్రు, అన్ని వర్గాల్లో కూడా ప్రజలు కూడా అతనికి సపోర్ట్ చేసిన ఆనాడు. మరి ఈ రోజు మరి ఒక మాదిగ సోదరుడు మరి సర్పంచ్ అయితే మీరు జీర్ణించుకోలేకపోతున్నారు. కాబట్టి ఇప్పటికైనా సరే ఈ వివక్షతను పక్కన పెట్టేసి సామాజికంగా అందరం కలిసి పనిచేయడానికి ముందుకు పోవాలి. ఈ 2 కేసుల విషయంలో కూడా న్యాయమో చట్టమో అనేది తన పరిధిలో చూసుకుంటూ పోతుంది. ఈ ఇద్దరి మధ్యలో గొడవలు ఉన్నాయి కాబట్టి వెంటనే డిఎస్పీ గారు విచారించి ఇద్దరి మధ్యలో న్యాయం చేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం. ఏం జరిగిందమ్మా? ఏం జరిగింది? ఏం జరిగింది? వచ్చి బాగా తాగొచ్చారు. ఎవరాళ్ళు? మీది నీది చెప్పిగా వాళ్ళ పేర్లు చెప్తా. వీళ్ళ అమ్మల గుళ్ళిద్దు, వీళ్ళ అమ్మని గుళ్ళిద్దు, నీ పెళ్ళాన్ని గుళ్ళిద్దు, నా కొడుకు వెళ్ళిపోయింది, వీళ్ళు చంపాలే, ఈ నా కొడుకు ఈ నైట్ చంపాలే, వీళ్ళ శాస్త్రుడు సపోటాలకి, లేకపోతే నా కొడుకులు రారు, వీడికి మాదిగోళ్ళు రారు, రైతులు రారు, ఈ నా కొడుకుని చంపాలి, ఇన్ని వెళ్ళిపోయింది రాలేదట్టుందిగా ఈ నా కొడుకు అని ఇంకా కూతలు కొత్తా ఉంటారు. నేనేంది ఇట్ట కూతలు కొత్తుడేంది, నా పిల్లగాడు ఇంటికి కూడా రాలే, నా పిల్లగాడు ఏంది అని నేను నా పిల్లగాని ఇంటికి రాకుండా చేయాలని చెప్పమని ఊరుకుతాము సార్. ఉరికి తాక కళ్ళు ఈ బీబీ షుగర్ పెరిగిందో గడ్డలు కింద పడితే అయ్యో కానీ వాళ్ళ పడ్డదని ఊరికి వచ్చారు జనం. వచ్చి తెలక నిలబడలేకపోతాను, నా ఖాళీ తినట్టుందని నిలబడలేకపోతాను. తెలక పాపం ఎవరో బండి మీద ఎక్కించుకొచ్చిండు, ఆయన ఎవరో ఎక్కించుకొచ్చి పోలీసులు అందరూ వెళ్ళినవారు. ఇక దించిన పిల్లగాళ్ళు మొత్తుకుంటారు, మా నాన్నతో పురటము మా నాన్నని ఇంక కాళ్ళు పట్టుకుంటారు, ఆ రెడ్డోళ్ళ కాళ్ళు. ఇంకా ఏడ్చినాక గట్ట ఇట్ట అడిగితే ఇట్ట సారు ఇట్ట నేను ఆ పిల్లగాన్ని ఏం కూతలు కోతురు సంపత శాతనాన్ని తాగి వచ్చి ఏం కూతలు కోతుంటే నేను ఊరికైనా ఇంకా బీపీ షుగర్ పెరిగింది, ఇంకా నాకు అర్థం చేసి కాలు ఇరిగింది. బాబు మాదిగా ఎంఆర్పిఎస్ దక్షిణ తెలంగాణ జిల్లాల అధ్యక్షుడు కోదాడ. ఈరోజు మునగల మండలం నారాయణగూడెం గ్రామంలోని జరుగుతున్న దళితులపై దాడులను, అదేవిధంగా ఇతర విషయాలపై మాట్లాడదామని చెప్పేసి ఈరోజు పత్రికా విలేకరుల సమావేశంలో పాల్గొనడం జరిగింది. మిత్రుల గెలుపు కొరకు
ఈ గ్రామంలో ఉన్న రెడ్డిస్ కానీ ఇతర సామాజిక వర్గానికి చెందిన కులాలు కానీ నాయకులు కానీ అతను వెనకాల గెలిపించడం ప్రధాన పాత్ర వహించారు. ఎందుకంటే ఇది వాస్తవం. ఒక గ్రామంలో ఒక ఎస్సీ అతను నిలబడాలంటే ఒక్క కులం అయితే పోటీ చేసే గెలవరు. కానీ రెడ్లు, కమ్మాసు, ఇతర కులాలకు సంబంధించిన నాయకులు ఉన్నారు. వాళ్ళ ప్రోత్సాహబలంతో ఈరోజు కాంపాటి వెంకటేశ్వర్లు గెలుపు కారణం అని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ దీన్ని వెంటనే డిఎస్పీ గారు విచారించి న్యాయం చేయాలని చెప్పేసి ఎంఆర్పిఎస్ పక్షాన, తెలంగాణ పక్షాన రాష్ట్ర అధ్యక్షులు మన మేడిపాప గారి నాయకత్వంలో మేము మాట్లాడుతున్నాం. ప్రజలు మొన్న రీసెంట్గా ప్రభుత్వం ఆదేశాల మేరకు ఎన్నికల సందర్భంగా నారాయణగూడలోనే ఒక ఎస్సీ రిజర్వేషన్ కావడం జరిగింది. దానిలో నిమిత్త ప్రకారము అన్ని పార్టీలకు చెందిన నాయకులు, ఇతర కులాలకు చెందించిన నాయకులు కూడా మరి కాంపాటి వెంకటేశ్వర్లు సిపిఎం పార్టీ తరఫున నిలబడి అందరూ కులాలకే ఐతితంగా మద్దతు కూడా కోరటం జరిగింది. మద్దతు కోరటంలో భాగంగా తమ్ముడు కాంపాటి వెంకటేశ్వర్లు ఎస్సీ మాదిగ, అవతల వ్యక్తి మాల సోదరుడు. మేము కూడా ఇప్పుడు మాల సోదరులే అంటున్నాం కానీ వేరే రకంగా పిలవట్లే. దళితులు ఈరోజు రాష్ట్రంలోని, దేశంలోని 59 కులాలకి సంబంధించిన దళితులు ఉన్నారు. ఆ దళితులలోని ఎక్కువగా ఎస్సీలో అన్నబడ్డ వాళ్ళు మాల మాదిగలు. మాల మాదిగలు అన్నదమ్ముల లెక్కనే ఉంటున్నాం. ఇప్పటిదాకా కూడా అన్నదమ్ముల లెక్కనే ఉంటున్నాం. వర్గీకరణ ఏదైతే గౌరవనీయులు మందకృష్ణ గారు ప్రవేశపెట్టిన కానుంచి వర్గీకరణ కోసం మేము పోరాటం చేస్తున్నాం. కానీ ఆ పోరాట భాగంలోనే ఇప్పటిదాకా రాజకీయం కానీ ఇతర విషయాలు కానీ కొన్ని గ్రామాలలో మాల సోదరుల పక్కనున్నా కూడా అక్క, అమ్మ అని అనుకునేటవాళ్ళం, మాదిగలు కానీ మాలలు కానీ. మరి నారాయణగూడెంలోని వీరిష వీచిత చాలా ధోరణైంది. ఒక మాదిగ మరి కాంపాటి వెంకటేశ్వర్లు సర్పంచ్గా పోటీ చేయకూడదా? అవకాశం వచ్చింది, చేసిండు. అవతల వ్యక్తి మాల సోదరుడు ఓడిపోయిండు. కానీ దానికి మనం ఏం చేయలేం. ప్రజలు ఓటమి అనేది సహజం. మరి తమ్ముడిని గెలిపించారు. ఆ గెలుపులో భాగంగా మరి అవతల పక్కన ఉన్న మాల సామాజిక వర్గానికి సంబంధించిన వ్యక్తి వార్డు మెంబర్గా తమ్ముడు మధు వార్డు మెంబర్గా ఉన్నాడు. వార్డు మెంబర్గా ఉండి పోటీ చేస్తే గెలిచిండు. మరి మాదిగలు కూడా ఓట్లు వేసిరు. అతనికి వేసినంత మాత్రాన మరి నిన్నగాక మొన్న చెన్నై గారు వచ్చి మరి దళితులపై దాడులు అంటే మేము కూడా ఖండిస్తున్నాం. అన్న, దళితులపై దాడులు జరుగుతున్నాయి, మేము కూడా ఖండిస్తున్నాం. కానీ దాని వెనకాల మరి ఎవరు దీనికి ప్రయత్నం చేస్తున్నారు, ఎవరు దీనికి ప్రోత్సహిస్తున్నారు? ఇది పార్టీల పరంగా లేకపోతే కులతత్వమా? మరి 2 కులాలు ఒకటే కదా. ఇలా ఎస్సీ అంటున్నావు, అవతల మాల సోదరుడు, ఇతర మాదిగ సోదరుడు. మరి మాదిగ సోదరుడు, మాల సోదరుడు వెనకాల కొన్ని వర్గాలు మద్దతు తెలపచ్చు. తెలిపినంత మాత్రం మనం కేసులు పెట్టుకుంటూ పోతే ఈ సమాజంలో సహించరు. ఇప్పటికైనా సరే మరి మాల సోదరుడైన తమ్ముడు మధు వాళ్ళ కుటుంబంపై కూడా దాడి జరిగింది. మరి వాళ్ళ కుటుంబంపై దాడి జరిగితే మన మాదిగలు కానీ ఇతర రాజకీయ పార్టీ నాయకులు కూడా మద్దతు తెలిపారు. మరి మద్దతు తెలిపినప్పుడు వాళ్ళకు కూడా మనం గౌరవించాలి, వాళ్ళకు కూడా మనం స్వాగతించాలి. మరి ఈరోజు మరి స్టేషన్లో గౌరవనీయులు డిఎస్పీ గారు, అదేవిధంగా రామకృష్ణ సిఐ గారు, ఎస్ఐ గారు ఆలోచించి 2 వర్గాల మీద కేసులు, సరే మేము కావాలని కోరుకోవట్లేదు కానీ 2 వర్గాల మీద కేసులు ఉన్నాయి కాబట్టి అవి పరిష్కరించి యువతల అవతల విచారించి రెండు వైపులా న్యాయం చేయాలని చెప్పేసి ఎంఆర్పిఐ పక్షాన మేము కోరుకుంటున్నాం. అంతేకాకుండా ఈ నారాయణగూడెంలోనే జరుగుతున్న దాడులు కూడా మేము కూడా అరికడతాం, మేము కూడా చూసేది ఉండు. కానీ వాళ్ళు కూడా మనుషులే, ఇతర కులాలు కూడా మనుషులు. దాడులు చేయడం అంటే ఇంటికి పోయి దాడి చేయడం కాదు. ఏదో కారం చెడులో జరిగిందంటే అది వేరు, కారం చెడులో ఒకప్పుడు జరిగిందంటే దళితులు అది వేరు. కానీ ఇప్పటికైనా సరే చెన్నై అన్నకి ఒక మాట చెప్తున్నాం, అందరం కలిసి ఉండాలి. ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు పెట్టుకుంటే ఈ సమాజం ముందుకు పోదు. కాబట్టి అందరం గౌరవించుకునేటట్టుగా మనం ముందుకు పోవాలని చెప్పేసి కోరుకుంటూ దీనిపై విచారణ వెంటనే డిఎస్పీ గారు చేయాలని చెప్పేసి మేము కోరుకుంటున్నాం. బాల మహానాడు జాతీయ అధ్యక్షులు
చెన్నై గారు వచ్చినందుకు మేము దీన్ని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. ఎందుకంటే మాలపల్లికి సంబంధించిన వ్యక్తినే మేము కాపాడినాం. డిపార్ట్మెంట్ పరంగా అన్ని విధాలుగా, ప్రభుత్వ పరంగా అన్ని విధాలుగా చర్యలు నడుస్తూనే ఉన్నాయి. కానీ వాళ్ళ వర్గానికే కొమ్ము కాసినట్టుగా మాట్లాడుతున్నారు కాబట్టి మేము దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. మీ వ్యాపారం అభివృద్ధి కావాలని కోరుకుంటున్నారా? అయితే వెంటనే క్యూనస్ని సంప్రదించండి. స్కూల్స్, కాలేజెస్, బ్యాంక్స్, షాప్స్, ఆఫీస్ ప్రమోషన్స్, ల్యాండ్ ప్రమోషన్స్, పొలిటికల్ ప్రమోషన్స్, రెస్టారెంట్ ప్రమోషన్స్, హాస్పిటల్ ప్రమోషన్స్, పుట్టినరోజు వేడుకలు, శుభకార్యాలు, వ్యాపారాలు ఏవైనా, సందర్భం ఏదైనా ఇప్పుడే క్యూనస్ ద్వారా తెలియజేయండి. మీ వ్యాపారాన్ని అభివృద్ధి చేసుకోండి.